పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామం పేరిట శుభవందన తెలియజేసుకుంటా ఉన్నాను. సామాజిక సామెత ఒకటి, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారనేది ఎప్పుడో ఒక 25 ఏళ్ల క్రితమే నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళినా మనం పొందటమేనా, ఇవ్వడం అనేది ఏం లేదా అని. సాధారణంగా ఏది విన్నా సరే నాకు దేవుని వాక్యం వెంటనే ఎలా అప్లై అవుద్ది దానికి అని ఆలోచిస్తాను. అలా ఆలోచించినప్పుడు ఇవ్వడం, పుచ్చుకోవడం, ఈ రెండింటి గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, తన జనాంగంగా ఏర్పరచుకున్న వారితో దేవుడు ఏమనన్నారంటే, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఏమంటారంటే, నీకంటే గొప్ప జనం, నీకంటే మహాబలం గల జనము, వాళ్ళని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడానికి నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఐగుప్తు దేశం నుంచి నా మహాబలం చేత బయటికి రప్పించాను అంటారు. అంటే తన జనము కోసం ఏదైతే వాగ్దానం చేశారో దేవుడు, ఆ వాగ్దానం చేసిన దేశాన్ని తిరిగి వారికి ఇవ్వడానికి ఆయనే పూనుకుని ఆ దేశాన్ని మళ్ళీ వాళ్ళకి ఇప్పించారు. అంటే ఇవ్వడం గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అదే దేవుడు దానియేలు దగ్గరికి తన దూత అయిన గబ్రియేల్ని పంపించి, దానియేలు గ్రహించే శక్తిని నీకు ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను అని ఆ దూత అంటారు. అంటే తన భక్తుడైన దానియేలు ఒక పెద్ద ప్రవక్తగా కూడా పండితులు చెప్తారు. ఆయనకి గ్రహించే శక్తి, ఏం గ్రహించే శక్తి అంటే ఆయన దర్శనాలు, కళలతో చాలా గొప్ప జ్ఞానాన్ని పొందారు. కానీ అందులో ఆత్మీయ అర్థం ఏంటి అనేది ఆయన తెలుసుకునే జ్ఞానాన్ని తన దూత అయిన గబ్రియేల్ని పంపించి గ్రహింపు శక్తిని ఆయనకి ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఆయన ఏమంటారు అంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయడానికే వచ్చారు అని ఆయన చెప్తూ, ఆయన ఇచ్చుట పుచ్చుకున్నట కంటే ఇచ్చుట చాలా ధన్యత అని చెప్తూ దాని యొక్క వివరణ ఆయన ఏం చెప్తారంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనాన్ని తన ప్రాణంగా ఆయన అర్పించారు. అంటే మనందరినీ విడిపించడానికి మనందరినీ ఆయన రక్తం పెట్టి కొన్నారు. అంటే ప్రాణం పోవునంతగా ఆయన రక్తాన్ని కార్చారు. తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, తన ప్రజల కోసం ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని ఇచ్చిన దేవుడు, తన భక్తుడికి తన గ్రహించే శక్తినిచ్చిన దేవుడు, తానే ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన గొప్ప దేవుడు. ఇన్నిసార్లు ఆయన ఇవ్వడం గురించి మాట్లాడారు. యేసుక్రీస్తు తర్వాత వచ్చినటువంటి పౌలు మహాభక్తుడు కూడా అపోస్తల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయము 35వ వచనం అనుకుంటా, 35వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఒక మనుష్యుడు అంటే ఇవ్వడం గురించి ఆయన ఏం చెప్తారంటే, మీకంటే బలహీనలని మీరు సంరక్షించాలని నేను ప్రయాసపడి మీకు చూపించాను అంటారు. మనకంటే బలహీనల్ని మనం సంరక్షించాలని నేను ప్రయాసపడి, అంటే ఆయన చేతుల కష్టముతో ఆయనే గుడారాలు కుట్టుకుంటూ తన జీవనాన్ని తానే సంపాదించుకున్నారు. అంత మాత్రమే కాకుండా తనకంటే బలహీనలు కూడా ఆయన పోషించారు. ఆయన ఎంతో ధీటుగా చెప్తా ఉంటారు. మీరు కూడా అలాగే చేయాలని ఆయన చెప్పుతూ ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఏమని అంటే, ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ధన్యత అని ఆయన గుర్తు చేస్తారు. అటువంటి ధన్యతను మనం అందరం పొందామా అని ఆలోచిస్తే, ఎంతవరకు మనం అది పొందాము, ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నామో అని ఆలోచిస్తే ఎవరికి వారే దాని యొక్క సమాధానం మనం చెప్పుకోవాలి. ఎంతసేపు దేవుడు మనకి ఇవ్వటమే కానీ మన చేతులతో మనం చేసుకుని ఈ లోకానుసారంగా పుచ్చుకోగలిగింది ఏదైనా ఉందా అని ఆలోచిస్తే, అది కూడా చెప్పారు జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఏమంటారంటే, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి కలిగిస్తే అతను అన్నపానాలు పుచ్చుకొనటానికి, అదేవిధంగా తన చేతుల కష్టార్జితం అనుభవించటానికి వీలు కలుగు చేసింది దేవుని యొక్క ఆశీర్వాదమే. అంటే దేవుడంట ఒకరికి ధనము ధాన్యములో సమృద్ధిని అనుగ్రహిస్తే అది తన కోసం మాత్రమే కాదు, తన భాగము తను అనుభవించాలంట. అంతే, తన భాగం మాత్రమే. తనకున్న ఆస్తి అంతా ఆయన అనుభవించలేరు, తన భాగం మాత్రమే తను అనుభవించగలరు. మిగతాదంతా ఇతరుల మేలు కోసం, ఇది తన కష్టార్జితము అని సంతోషించడానికి కూడా దేవుడే వీలు కలిగించి ఆ ఆశీర్వాదాన్ని దేవుడే ఇవ్వాలని ఆయన చెప్పారు. కాబట్టి ఎంతసేపు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇవ్వడం గురించే చెప్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి విలువైన తన ప్రాణాన్ని ఆయన పెట్టి ఆయన ప్రేమని మనకి చూపిస్తూ అటువంటి గొప్ప ఒక గుణాన్ని ఆయన మనకి నేర్పించారు.
నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపము లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు. అటువంటి గొప్ప ప్రేమ చూపించిన ఆ యొక్క గొప్ప గుణాన్ని ఇవ్వడం అనే గుణాన్ని మనం కూడా అలవర్చుకుంటూ దేవుని సహాయం కోరుకుందాం. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, నాయన, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యమని మేము నేర్చుకున్నాం తండ్రి. అది నీ యొక్క గుణ ప్రభావం నేర్చుకుని దాన్ని మాకందరికీ దయచేయమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's always